యాక్షన్ కమిటీ తెలంగాణ పేరుతోటి ఒక కమిటీని వేసుకొని కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నీ కలుపుకొని 2009 కేసీఆర్ అరెస్ట్ తర్వాత చాప చుట్టేసి కేసీఆర్ మూలన పడేస్తే కోదండరామ్ గారు ఢిల్లీ వెళ్ళి ఎక్కే కడప దిగే కడప అనకుండా అందరినీ కలిసి కన్విన్స్ చేసి మేడం సోనియా గాంధీ గారి దగ్గర జైపాల్ రెడ్డి గారి ద్వారా వెళ్ళి నాటి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు మొదలు తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలను దృష్టిలో పెట్టుకొని వారు కూడా సమైక్యవాదం నుండి ప్రత్యేకవాదానికి తీసుకొచ్చిన ఘనత కూడా దాంట్లో కోదండరామ్ గారు జయశంకర్ గారు ఎంతో కీలక పాత్ర పోషించారు. జైపాల్ రెడ్డి గారు కూడా తెర వెనుకుండి పార్లమెంట్లో అన్నాడు బలంగా ఉన్న రాజకీయ పార్టీలు అన్నాడు కూడా కన్విన్స్ చేసి మరి తెలంగాణ బిల్లు పెట్టిన రోజు వారు అమోఘమైన పాత్ర పోషించి మేడం సోనియా గాంధీ మనసు కరిగి తెలంగాణ తల్లి సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరిగింది. ఆనాడు 2014 ఫిబ్రవరి 2వ తేదీనే ఈ తెలంగాణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ప్రధానంగా ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నియంత పాలనను ఎండగట్టాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఏర్పడి కేసీఆర్ అప్రజాస్వామిక చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ప్రజల ఆనాడు కాంగ్రెస్ కానీ లేకపోతే ఇంకా కమ్యూనిస్టులు కానీ నోరు మూసుకొని ఇళ్లలో పడుకుంటే ఇందిరా పార్కు రద్దు చేశారు. ధర్నా చౌక్ అయిన ఇందిరా పార్కు రద్దు చేస్తే హైకోర్టుకు మా పార్టీ ప్రధాన ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి సారథ్యంలో మరి హైకోర్టుకు వెళ్ళి స్టే కూడా తేవడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పోడు భూముల సమస్య కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి, కులంలోకి కొట్లాట అనే కార్యక్రమం నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడితే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కోదండరామ్ సారు గృహాన్ని అర్ధరాత్రి ముట్టడించి తలుపులు బలగొట్టి ఆయన్ని తెలంగాణకు వారు ఆశించినటువంటి తెలంగాణను సాధించే వరకు మనం నిద్రపోవద్దని చెప్పి మనం నిద్రపోవద్దని ఇవాళ రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పేరుతో ఇచ్చే ఇళ్లను రాజకీయ పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో వివక్షతకు గురైనటువంటి ప్రజలకు ఖచ్చితంగా అందరికీ అర్హులైన వాళ్ళకి ఇండ్లు వచ్చే విధంగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. మా పార్టీ వాటి సంకల్పం కోసం వాటి సాధన కోసం ఖచ్చితంగా కృషి చేస్తుందని చెప్పి మా జిల్లా నగర నాయకత్వం ముందు మీకు హామీ ఇస్తున్నాం. కార్యకర్తలు ఖచ్చితంగా మనోధైర్యాన్ని పెంచుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి మనం పార్టీ చేపట్టబోయే 4వ తారీఖు నాడు చేపట్టబోయే కార్యక్రమం ఏదైతే ఉందో పార్టీ జిల్లా కార్యాలయం కూడా ఈ బజార్లో ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు ఈ జిల్లాలో పూర్తిస్థాయి కమిటీ వేసుకొని అన్ని వీలైన చోట పూర్తిస్థాయి కమిటీలు వేసుకొని పార్టీని పటిష్టపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టాం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను.